అట్టడుగు స్థానంలో ఉన్న మేరు కులస్తులను ప్రభుత్వాలు ఎన్ని మారినా గుర్తించడం లేదని నంగనూరు మండల మేరు కులస్తుల ఉపాధ్యక్షుడు అన్నరాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో ప్రపంచ దర్జీల దినోత్సవం సందర్భంగా మేరు కులస్తుల మండల అధ్యక్షుడు కాటారావు జగన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు మేరు కులస్తులు మాత్రమే బట్టలు కుట్టేవారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ టైలరింగ్ చేయడంతో తమ కుల వృత్తి నిర్వీర్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సందర్భంగా జెండా ఆవిష్కరణ జరపబడింది. కావున మా మేర కులస్తులకు చాలా బీదస్తులు ఉన్నారు. అన్ని కులాలకు చూసుకుంటే మా మేర కులస్తులు చాలా బీద ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ ఏ విధంగానైనా కొంచెం సహకరించాలి అని నేను కోరుకుంటున్నా. జై మేరు. ఫిబ్రవరి 28 టైలర్స్ డే సందర్భంగా నంగనూరు మండలంలోని మేరు కులస్తులు అందరూ జెండా ఆవిష్కరణ చేయబడింది. అందరూ సభ్యులు విజయవంతంగా పాల్గొన్నారు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే మా మేరు కులం అట్టడుగు స్థాయిలో ఉన్నది. ఏ ప్రభుత్వాలు వచ్చినా మేరు కులాన్ని గుర్తిస్తలేరు. అసలు ఎట్లున్నదంటే మేరు పరిస్థితి బట్టలు కుట్టుకొని బతికే పరిస్థితి. అట్లాంటిది అసలు అన్ని కులాలు మా కులవృత్తిని అన్ని కులాలు నేర్చుకొని మా కులవృత్తిని నిర్వీర్యం చేసిర్రు. అసలు మాకు బతుకుదామంటే ఎలాంటి ఆశలు లేకుండా చేసిర్రు. ప్రభుత్వాలు గుర్తించి మాకు ఆర్థికంగా ఆదుకోవాలి, మాకు స్పెషల్ ప్యాకేజీలు పెట్టాలి, మా కులాన్ని ఖచ్చితంగా గుర్తించాలి. అప్పుడప్పుడు అసలు మేర కులం అంటే ఏందో తెలియని ఉద్దేశంతో పోతుంది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా. ఇప్పుడైనా ఖచ్చితంగా మా కులాన్ని గుర్తించి కులగణన చేసిరు కాబట్టి మాకు ఎలాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా నిఖచ్చితంగా మాకు సంప్రదించేటట్టు ప్రభుత్వం చేయాలని కోరుకుంటూ మాకు ప్రత్యేక ప్యాకేజీలు కనీసం కులవృత్తికి సంబంధించి మిషన్లైనా మాకు ఆర్థికంగా లోన్లైనా ఇచ్చి మా మేరు కులాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి గవర్నమెంట్ గుర్తించి మమ్మల్ని కొంచెం ఆర్థికంగా డెవలప్ చేయాలని కోరుకుంటూ జై మేరు, జై మేరు, జై మేరు, మేరు ఐక్యత, మేరు ఐక్యత.